గురుగారు ముందుగా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఉత్తర ద్వారం ద్వారా ఆ నారాయణుణ్ణి అందరం దర్శించుకుంటాం. మరి ఈ రోజే అంటే ఈ ఉత్తర ద్వారం ద్వారా ఎందుకు దర్శించుకోవాలి? మనం మామూలుగా ఉత్తర ద్వారం అనగానే దేవుణ్ణి ఉత్తరముఖంగా మనం చూసేస్తే ఉత్తర ద్వార దర్శనం అయిపోయిందని సంబరపడి వచ్చేస్తూ ఉంటాం. దాని లక్ష్యం అది కానే కాదు. శరీరానికి దక్షిణ భాగం ఉత్తర భాగం అని రెండు ఉన్నాయి. బొడ్డు నుండి పాదాల వరకు ఉండేటటువంటి భాగం దక్షిణం, బొడ్డు నుండి తల వరకు ఉండేటటువంటి భాగం ఉత్తరం. దక్షిణ ఉత్తరాల్లో ఎప్పుడూ ఉత్తరం శ్రేష్టమైనది, అనుమానం ఏమాత్రం లేదు. అంచేత పరమేశ్వరుని ఈ ఉత్తర భాగంలో, అంటే ఈ భాగంలో కూడా ఉత్తరం ఏది అంటే ఈ పైభాగం. ఈ పైభాగంలో ఏ ద్వారం అయితే ఉందో అక్కడ దర్శించాలి. ఈ తల మీద ద్వారం ఎక్కడుంటుంది అనుకుంటాం. ద్వే అరే యస్య తత్ ద్వారం, అది సంస్కృతంలో ద్వారం అనేటువంటి మాటకి విగ్రహం. అర అంటే తలుపు, రెండు తలుపులు ఉన్నదేదో అది ద్వి అర ద్వార. వ్యాకరణం ద్వారా ద్వారా అవుతుంది, లేకపోతే యనాదేశంతో ఇంకో రకం కావాలి. ఇక్కడ రెండు తలుపులు ఉంటాయి. ఎలా ఉంటాయి? ఆశ్చర్యంగా ఉందే కాదు, ఇది బ్రహ్మ రంధ్రం. ఈ రంధ్రాన్ని మూస్తూ రెండు తలుపులు ఉంటాయి. ఆ రెండు తలుపుల్ని తెరుచుకుని అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు అని భావించి నమస్కరిస్తూ ధ్యానం చేయడం ఏదైతే ఉందో అది ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. ఒక్కసారి ఆలోచించి చూస్తే మనం ఎక్కడో ఉత్తర ద్వార దర్శనం అనగానే ఏదో పెద్దదైనటువంటి క్షేత్రానికి వెళ్ళి అక్కడ దైవాన్ని దర్శించకపోతే జరుగు జరుగు పద పద ఏమిటి ఇక్కడ పద అంటూ ఉంటే అసలు బుద్ధిలో పరమేశ్వరుని మనం చూడలేం. మనకి మనమే చక్కగా ఇక్కడ రెండు తలుపులున్నట్టుగా భావించి దాన్ని అలా విప్పినట్టుగా అక్కడ మనకు అభీష్టమైనటువంటి ఇలు వేలుపు లేదా కుల దైవం ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ చక్కగా శేషశయనుడై పడుకున్నట్టుగా కానీ, లేదా లింగ ఆకారంలో శంకరుడు ఉన్నట్టుగా కానీ, లేదా ఎవరికి ఏ విధమైన దైవం ఇష్టమైతే ఆ దైవం అక్కడ ఉన్నట్టుగా భావించి ఆయన్ని ఆపాద మస్తకం, పాదం దగ్గర నుండి తల వరకు కూడా నిదానంగా అలా చూస్తూ కళ్ళతో ఆయనకు సంబంధించిన శ్లోకాలని, మంత్రాలని, స్తోత్రాలని, స్తుతులని, పాటలని, కీర్తనని ఎవరికి ఎదుస్తే దాంతో దర్శించడం ఏదైతే ఉందో అది ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. అలా కాకుండా ఊరికే ఉత్తర వైపు దేవుడు చూసి అలా దండం పెట్టుకుని అమ్మయ్య అయిపోయింది కొబ్బరికాయ ఇచ్చేసుకొచ్చినానంటే అరచిప్ప మనకి ప్రసాదంగా వస్తుంది.